ఒక్కరోజు సెలవులో ఒక జ్యోతిర్లింగం ఒక చారిత్రక ప్రదేశంను ఎలా కంప్లీట్ చేశానో కంప్లీట్ గైడ్ చెప్తాను. వీడియోని సేవ్ చేసుకోండి. శనివారం జాబ్ కంప్లీట్ చేసుకుని సాయంత్రం హైదరాబాద్ నుంచి ఛత్రపతి శంభాజీనగర్కి ట్రైన్ ఎక్కాను. ఆదివారం ఉదయం 4:30కి ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్ కి చేరుకున్నాను. స్టేషన్ లో ఫ్రెష్ అప్ ఫెసిలిటీస్ లేకపోవడంతో బయటికి వచ్చి 30 రూపీస్ కి ఫ్రెష్ అప్ అయ్యాను. అక్కడ నుంచి ఆటోలో సిబిఎస్ బస్ స్టాండ్ కి 30 రూపీస్ ఇచ్చి వెళ్ళాను. సిబిఎస్ నుంచి 42 నెంబర్ సిటీ బస్ ఎక్కి 30 రూపీస్ టికెట్ తో 30 కిలోమీటర్ 40 మినిట్స్ లో ప్రయాణం చేసి వేరూరులోని శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ ఆలయానికి చేరుకున్నాను. ఆలయం లోపలికి మొబైల్ అలో ఉండదు కావున టెంపుల్ ఎంట్రీ పక్కనే ఉన్న షాప్ లో మన లగేజ్ మొబైల్ డిపాజిట్ చేసి వెళ్ళాలి. కానీ నేను శ్రావణ మాసంలో వెళ్లడం వల్ల చాలా క్రౌడ్ ఉండడం వల్ల మన మొబైల్ మన బ్యాగ్ తో టెంపుల్ లోపలికి అలో చేశారు. కొన్ని గంటలు క్యూలో నిలబడిన తర్వాత శ్రీ కృష్ణేశ్వర మహాజ్యోతిర్లింగ దర్శనం కలిగింది. ఇక్కడ ఆ మహాజ్యోతిర్లింగాన్ని పట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరికి స్పర్శ దర్శనం ఉంటుంది. ఎలాంటి స్పెషల్ ఎంట్రీ కూడా ఉండదు. దర్శనం తర్వాత టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి బయటికి వచ్చాక అక్కడ అన్నదానం స్వీకరించాను. ఇప్పటికి మధ్యాహ్నం 1 అయింది. తర్వాత అక్కడ నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఎల్లోరా కేవ్స్ కి వెళ్ళాను. ముందుగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన కేవ్ నెంబర్ 16 మహా కైలాసాలయం చూశాను. ఒక కొండనే చెక్కి దేవాలయంగా మార్చిన అద్భుతం. ఆ తర్వాత కైలాస టెంపుల్ కి ఒకవైపు ఉన్న కేవ్స్ 1 to 15 వరకు చూశాను. ముఖ్యంగా కేవ్ నెంబర్ 10 చాలా అద్భుతంగా ఉంది. తర్వాత కైలాస్ టెంపుల్ కి రైట్ సైడ్ లో మిగతా కేవ్స్ చూసే వరకు ఈవినింగ్ 5 అయింది. అక్కడ నుండి మళ్ళీ 42 నెంబర్ బస్ లో సిబిఎస్, అక్కడ నుండి ఆటోలో రైల్వే స్టేషన్ కి వెళ్లి డిన్నర్ చేసి ట్రైన్ ఎక్కాను. మండే మార్నింగ్ హైదరాబాద్ చేరుకొని మళ్ళీ జాబ్ కి వెళ్ళిపోయాను. మీకు కూడా ఒక సండే ఇలా ప్లాన్ చేసుకోవాలనిపిస్తే ఈ ట్రిప్ ఫుల్ టూర్ లాంగ్ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేశా చూడండి. ట్రైన్ స్లీపర్ క్లాస్ టికెట్ ప్రైస్ 350 కావున ఈ ట్రిప్ 1000 to 1500 లోపల కంప్లీట్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అకౌంట్ ని కూడా ఫాలో అవ్వండి.